ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చి క్రూరంగా చంపాడు ప్రియుడు. కర్ణాటక మైసూరు పరిధిలోని సాలిగ్రామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్ధరాజు అనే యువకుడితో ప్రేమలో పడి ప్రేమాయణం నడిపింది దర్శిత. ఇద్దరూ శారీరకంగా దగ్గరవగా దర్శిత పెళ్లి చేసుకుందామని చెప్పడంతో సాకులు చెప్పి దాటవేశాడు ప్రియుడు సిద్ధరాజు. అంతలో కేరళకు చెందిన సుభాష్ అనే వ్యక్తికి దర్శితను ఇచ్చి పెళ్లి చేశారు ఆమె కుటుంబ సభ్యులు. వీరికి ఒక కూతురు పుట్టగా వృత్తిరీత్యా దుబాయ్కి వెళ్లిపోయాడు సుభాష్. ఇక దర్శిత భర్తతో ఉండలేకపోతున్నానని, కూతురితో వచ్చేస్తానని దర్శిత బలవంతం చేయడంతో ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు సిద్ధిరాజు. హోటల్కు తీసుకువెళ్లి దర్శితను దారుణంగా కొట్టి నోట్లో డిటోనేటర్ పెట్టి పేల్చేశాడు. దీంతో మొహం చిద్దరమైపోయి గుర్తుపట్టలేని స్థితిలో చనిపోయింది దర్శిత. ఈ కేసులో సిద్ధరాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు. ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చి క్రూరంగా చంపాడు ప్రియుడు. కర్ణాటక మైసూర్ పరిధిలోని సాలిగ్రామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్ధరాజు అనే యువకుడితో ప్రేమలో పడి ప్రేమాయణం నడిపింది దర్శిత. ఇద్దరూ శారీరకంగా దగ్గరవగా దర్శిత పెళ్లి చేసుకుందామని చెప్పడంతో సాకులు చెప్పి దాటవేశాడు ప్రియుడు సిద్ధరాజు. ఇంతలో కేరళకు చెందిన సుభాష్ అనే వ్యక్తికి దర్శితను ఇచ్చి పెళ్లి చేశారు ఆమె కుటుంబ సభ్యులు. వీరికి ఒక కూతురు పుట్టగా వృత్తిరీత్యా దుబాయ్కు వెళ్లిపోయాడు సుభాష్. దర్శిత భర్తతో ఉండలేకపోతున్నానని, కూతురుతో వచ్చేస్తానని బలవంతం చేయడంతో ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు సిద్ధరాజు. హోటల్కు తీసుకువెళ్లి దర్శితను దారుణంగా కొట్టి నోట్లో డిటోనేటర్ పెట్టి పేల్చేశాడు. దీంతో మొహం చిద్దరమైపోయి గుర్తుపట్టలేని స్థితిలో చనిపోయింది దర్శిత. ఈ కేసులో సిద్ధరాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు.